రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి సూర్యాపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు, 20 మందికి పైగా గాయపడ్డారు కదా. వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ముందుగా ఈ రోజు ఎక్కువ జామున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నెత్తిరోడింది. ఇది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ 140 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా కేవలం ప్రైవేట్ బస్సులే ప్రమాదాలకు గురవుతూ 100 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం కోదాడ పక్కన ఉన్నటువంటి ద్వారకుంటల దుర్గంపూడికి అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా హెవీ లోటు ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పిల్లర్లు ఉపయోగించుకోవడానికి ఒక హెవీ ఐరన్ లోడ్ తో వెళ్తున్నటువంటి కంటైనర్లు ఎక్కడి నుంచి ఈ ప్రైవేట్ బస్సు బలంగా ఢీకోవడంతో ఆ కంటైనర్ ఉన్నటువంటి ఆ ఇంధనాలన్నీ కూడా ఒక్కసారిగా ఎగురొచ్చి బస్సులో ఎడమ వైపు కూర్చున్నటువంటి ప్రయాణికులకు కుచ్చుకోవడం జరిగింది. వాళ్ళ తలలోకి గుడ్డలోకి కడుపులో కుచ్చుకోవడంతో ఇంజ్యూర్ అయ్యి వారందరూ కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. స్పాట్ లోనే 6 చనిపోయారు, మరొక 20 మందికి తీవ్రంగా గాయాలయ్యి వారందరినీ కూడా కోదా అదేవిధంగా నిమ్స్ ఆసుపత్రికి అదేవిధంగా కామినేని ఆసుపత్రి తరలించినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా పరిశీలించడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎల్బీ నగర్ లో బయలుదేరిన చాలా నిర్లక్ష్యంగా చాలా వేగంగా బస్సు నడుపుతున్నట్టుగా అక్కడున్నటువంటి ప్రత్యక్ష ప్రయాణికులు ఉన్నారు. చాలా నిర్లక్ష్యంగా దగ్గర బస్సు కూడా డ్రైవర్ ఆపకుండా వేగంగా నందావళి కాకుంటూ వేగంగా ముగించారు. ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వెనుక సీట్లో కూర్చున్నటువంటి గాయమైనటువంటి ప్రయాణికులు చెప్తా ఉంటూ సహకారాలతో ఒక బీత వాతావరణం అక్కడ అక్కడ చిత్రం అయిపోయి రోడ్డు పైన భయప్రాంతాలు చెప్తా ఉన్నారు. అందులో 5 మహిళలు ఒక పురుషుడు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతానికి ఏలూరు మత్స్యపట్నం సంబంధించినటువంటి ప్రయాణికులుగా అయితే గుర్తించడం జరిగింది. ఆధారాలను తీసుకుంటారు, ఎక్కడ బుక్ చేసుకున్నారు, వారి సంస్థలు ఏంటి అంటూ కూడా మంచి విషయాలు కూడా సేకరిస్తా ఉన్నాను. అయితే ఏజెన్సీ ఇప్పటి వరకు చేస్తే ఈ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ సంబంధించిన సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోలేదు, ఫిట్నెస్ సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఎస్పీ చెప్తున్నాడు. ఆంధ్రాకు సంబంధించినటువంటి ట్రావెల్స్ అధికారులు, ట్రావెల్స్ సంబంధించినటువంటి కంపెనీలు యథేచ్ఛగా ఎలాంటి నిబంధనలు లేకుండా అనుమతులు లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా అడ్డగోలు వారందరిపైన చర్యలు తీసుకుంటూ అందరిపైన కూడా ఏదైనప్పటికీ కూడా ఒక 6 కారణాలు గాల్లో కలిసిపోయి ఒక ప్రైవేట్ ట్రావెల్ నిర్లక్ష్యం అనేది ప్రమాదం జరిగిందంటూ కూడా కూడా ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము. ప్రాంతంలో జరిగిందండి. 4:55 ఎంతమంది ఉన్నారు బస్సులో? ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? తెలీదు అన్న, అది ఆ టైంకి అందరూ పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి? ఏలూరుకి వెళ్తాం. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలుసు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు, గాయాలు? సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ద్వారకుంట నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీద ద్వారకుంట సమీపంలో మనకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మనకు 5 నుంచి 5-10 నిమిషాల మధ్యలో తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడంతో ఇమ్మీడియట్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 10 నిమిషాలలో పోలీస్ ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. ఎస్ఐ గారు, హైవే పెట్రోలింగ్ సిఐ గారు, డిఎస్పి గారు అందరు ఇక్కడికి వచ్చి నేషనల్ హైవేస్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాల సహాయంతో ఇమ్మీడియట్లీ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఈ భారీ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే రాడ్స్తో వెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంది. సో అతి వేగంగా బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ ఐరన్ పైపులు లేచి వచ్చి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్లందరికీ ఇంజూర్ చేయడం జరిగింది. సో దీంతో 6 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది. అందులో 5 మహిళలు, 1
మెయిల్ పర్సన్ ఉన్నారు. ఇంకా ఒక 10-12 మంది ఇంజూర్ అయినారు. అందులో సీరియస్గా ఒక 2 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి మనం వైద్యులతోటి కూడా కోఆర్డినేట్